బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ రావడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు. అయితే ఢిల్లీలో బాణాసంచా వినియోగంపై నిషేధం ఉన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. నిన్న సిబిఐ కేసులో బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద అలాగే పలు ప్రాంతాల్లో కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో బిఎన్ఎస్ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ రావడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న రాత్రి తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు. అయితే ఢిల్లీలో బాణాసంచా వినియోగంపై నిషేధం ఉన్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అంతకుముందే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. నిన్న సిబిఐ కేసులో బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద అలాగే పలు ప్రాంతాల్లో కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో బిఎన్ఎస్ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా బాణాసంచా తయారీ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు గత సోమవారం నాడు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆన్లైన్ విక్రయాలు, డెలివరీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.